Hello viewers, welcome to my channel Wellness Around with Ramu. విజయవాడ సూర్యారావుపేట నక్కల్ రోడ్లో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని శ్రీధర్స్ సిసిఈ అంటారు. ఈ కోచింగ్ సంస్థ ఒకటి ఉందండి, అదొక మహాసంస్థ. దాని అధినేత శ్రీధర్ గారు మా కో సైక్లిస్ట్. అనుకోకుండా మొన్న ఈ మధ్య వాళ్ళ స్టూడెంట్స్ కొందరు మా షాప్కి రావటం, వాళ్ళకి విజన్ స్క్రీన్ చేసే నేపథ్యంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అసలు విజువల్ ఎర్రర్స్ కాదు, మాల్ న్యూట్రిషన్ వల్ల ఏర్పడ్డ వీక్నెస్ అన్న విషయం గుర్తించి దానికి సంబంధించి వారితో డిస్కస్ చేస్తే ఒకరోజు ఒక క్లాస్లో వాళ్ళందరికీ నువ్వే చెప్తుగాని రాము అని ఆయన సూచించడం, అలాగేనండి అని ఇవాళ మార్నింగ్ వన్ ఆఫ్ దేర్ క్లాసెస్కి అటెండ్ అయ్యి అక్కడి పిల్లలకి ఫిట్నెస్ యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసే ఒక సెషన్ తీసుకోవడం జరిగింది. 1200 అబౌవ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన ఈ సెషన్ మీరు కూడా వీక్షించండి. ఇద్దరు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఆయనకి సువిధులు తెలుసు, నేను తెలియదు. దీనిలో అర్థం కాదు కదా, ఎంటైర్ సూర్యారావుపేటలో శ్రీధర్, బట్ నేను తెలియదు చాలా మంది. అర్థమైందనుకుంటా కదా, ఈ గుండె ఉన్నవాడే శ్రీధర్ అని చాలా తక్కువ మంది తెలుసు. రైట్, 10 minutes. Good morning. Good morning, all of you. Good morning, sir. No, sir, I'm your friend. Like, ఒక 10 నిమిషాలు మాత్రం నేను మీ టైం తీసుకుంటాను. ఒక 10 నిమిషాలు మాత్రమే మీ టైం నేను తీసుకుంటాను. ఇక్కడ రావడానికి కారణం ఒక చిన్న సామాజిక స్పృహ. నేను ఒప్పుకోనని మైక్ కూడా మొరాయిస్తుంది, కానీ శ్రీధర్ గారి సిఫార్సుతో ఇది మళ్ళీ యాక్సెప్ట్ చేయడం మొదలెట్టింది. ఒక 10 నిమిషాలు మాత్రం మీతో మాట్లాడతాను. దీనికి రీజన్ ఒక చిన్న సామాజిక స్పృహ. ఇందులో కొంతమందికి ఒక 1% ఆఫ్ పీపుల్కి నేను తెలియచ్చు. ఇక్కడ నక్కల్ రోడ్లో మాది ఇక్కడ ఆప్టికల్ షాప్. నేను ఒక ఆప్టోమెట్రిస్ట్ని. రీసెంట్లీ కొంతమంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే లాస్ట్ వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. మనకు అదే సినిమాలో చెప్తారు, రాస్పార సాంబా అన్నట్టుగా ఆ పిల్లలు నలుగురిని టెస్ట్ చేసిన తర్వాత నాకు ఒక డైలాగ్ వచ్చింది. అది నిజంగా రాసుకునేంతే ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే, వాళ్ళతో నేను క్యాజువల్గా అన్నది, మీ అందరికీ అదృష్టం కొద్దీ బ్యాంకులో జాబ్ వస్తే మీరు చాలా దురదృష్టవంతులు, దురదృష్టం కొద్దీ జాబ్ రాకపోతే మీరు అదృష్టవంతులు అన్నాను. అలవకగా అనేసా, కానీ తర్వాత ఆలోచిస్తే దాంట్లో చాలా అర్థం ఉంది. అది ఆలోచిస్తూ వెంటనే శ్రీధర్ సార్కి కాల్ చేశాను. సార్, ఇవాళ అనుకోకండి ఈ డైలాగ్ వాడాను సార్ నేను అని చెప్పి, ఆ డైలాగ్ వాడటానికి అవసరమైన రీజన్ నేను వారి దృష్టికి తీసుకువెళ్తే, ఇది మీరే వచ్చి డైరెక్ట్గా పిల్లలతో చెప్తే బాగుంటుంది రాము, యూజువల్గా ఈ డైస్ని అసలు ఎవరికి షేర్ చేయము, కమర్షియల్ వాళ్ళకి అసలు షేర్ చేయము అంటే ఆయన తెలిసి నేను నాన్ కమర్షియల్ అని. సో దానికోసము మా ఐడియాస్ కొన్ని మీ దృష్టిలో తీసుకురావడం కోసం ఒక 10 నిమిషాలు మాత్రం టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ గారితో నా పరిచయం సైటింగ్ ద్వారా మాత్రమే జరిగింది. మీకు ఠాగూర్ సినిమా చూసే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఆయన స్టూడెంట్స్ ఉంటారు, ఏపీ తెలంగాణ మొత్తం. అలాగే శ్రీధర్ గారు మేము కలిసి తిరుపతి, చిన్న తిరుపతి, అలా చాలా ఊర్లు సైకిల్స్ మీద వెళ్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళి ఏ హోటల్ లాగినా చాలా వినయంగా ఒకళ్ళు వస్తారు, సార్ నమస్కారం సార్ అంటారు. ఫస్ట్లో మాకు అర్థమయ్యేది కాదు, తర్వాత తెలిసింది వాళ్ళందరూ ఆయన ఓల్డ్ స్టూడెంట్స్. ఏ ఏరియాకి వెళ్ళినా గెజిటెడ్ ఆఫీస్ నుంచి ఐఏఎస్ దాకా బోల్డ్ మంది ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి అదృష్టం, అంత గొప్ప ఉత్కృష్టమైన జన్మ చాలా తక్కువ మందికి వస్తుంది. మీలాంటి వ్యక్తులతో పరిచయం అవడం మాత్రం నిస్సందేహంగా నా అదృష్టంగానే భావిస్తున్నానండి. ఈ స్టేజ్ మీదకి వాస్తవం నేను రావడం రెండోసారి. మొదటిసారి మాత్రం మా గ్రూప్లో ఒక అతను
100 సెంచరీ రైడ్స్ పూర్తి చేసినప్పుడు అతన్ని సన్మానించడం కోసం ఇక్కడ మా అమరావతి బైసైక్లిస్ట్ క్లబ్ నుంచి అందరూ గుమిగూడాము. ఇది సెకండ్ టైం కాదు, మీ అందరితో డైరెక్ట్గా మాట్లాడితే ఇది ఫస్ట్ టైం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే చాలా మంది మీ అందరూ కూడా మనకి సమాజంలో ఒక 4 రకాల వర్గాలు ఉంటారు. కడు పేదలు, పేదలు, మిడిల్ పీపుల్, అప్పర్ మిడిల్ అండ్ హైయర్, 5 రకాలు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ నుంచి అప్పర్ మిడిల్, హైయర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంతకంటే లో అయితే ఉండరు. అలా ఉన్న వాళ్ళు చదువుకోవడం కోసం వస్తారు. మీ చదువులన్నీ పూర్తయి జీవితంలో ఒక మంచి పొజిషన్ సంబంధించిన ఒక జాబ్ ప్రొక్యూర్ చేసుకోవడం కోసం ఇక్కడికి మీరు అందరూ వచ్చారు. ఒక వ్యక్తి వారం రోజుల పాటు భోజనం మానేస్తే అత్యంత నీరసంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ బాడీలో వాల్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. పూర్తిగా మానేయకుండా సగం మానేస్తే వారం రోజుల్లో నీరసం అయ్యే వాళ్ళు 1 monthలో నీరసం అవుతారు. ఇంకా కొంచెం తగ్గిస్తే ఇంకొంచెం ఎక్కువ రోజుల్లో నీరసం అవుతుంటారు. టోటల్లీ ఫుడ్ తీసుకుంటేనే మనం స్ట్రాంగ్గా ఉంటున్న విషయం మన అందరికీ తెలుసు. ఆ ఫుడ్ స్థాయి తగ్గుతూ ఉంటే మనం కూడా వీక్ అయిపోతూ ఉంటాం. వీక్ అవటం అంటే మన దృష్టిలో ఉండే నీరసంగా అనిపించడం వీక్ వేరు, మన బాడీలో వాల్యూస్ తగ్గటం వల్ల మన మజిల్ పెర్ఫార్మెన్స్లో ఉండే వీక్ అవటం వేరు. మన మజిల్ పెర్ఫార్మెన్స్ వీక్ అవటం ఏ లెవెల్లో ఉంటుందంటే ఫిజికల్గా మనకు అనిపించే ఈ మజిల్సే కాకుండా మన బ్రెయిన్లో ఉండే మజిల్స్ కూడా చాలా వీక్ అవుతూ ఉంటాయి. మీరు చదివింది కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేరు, గుర్తుపెట్టుకున్నది సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు. ఇదంతా ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. నేను డాక్టర్ని కాదు, ఒక న్యూట్రిషనిస్ట్ని కాదు, కేవలం నా అనుభవం మాత్రం మీకు షేర్ చేసుకుంటున్నాను. అది కూడా మీలో కొంతమంది మా షాప్కి వచ్చి టెస్ట్ చేయించుకున్నప్పుడు నేను చూసిన అనుభవం మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ రోజున మార్కెట్లో బియ్యం కానీ, కందిపప్పు కానీ, కూరలు కానీ వాటి రేట్లన్నీ మీ అందరికీ తెలుసు. మొత్తం మోగిపోయే లెవెల్లో ఉన్నాయి. అందరికీ కాదు, కొందరికి తెలుసు. సహజంగా పేరెంట్స్ చూస్తారు కాబట్టి మీ దృష్టికి రావు. కానీ ఒక 4,500, 5,000 రూపాయలు అతి కొద్ది డబ్బు మాత్రమే తీసుకొని మీ ఉండటానికి షెల్టర్ ఇచ్చి 3 పూట్ల ఫుడ్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి స్థితిలో వాళ్ళ అవకాశం ఉన్నంత లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ వాల్యూ ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే కొని మీకు ఇవ్వగలరు. ఎంత లోయెస్ట్ కాస్ట్ అంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారా మీకు ఫీడింగ్ షెల్టర్ ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బుతో వాళ్ళ ఫ్యామిలీ గడవాలి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లలను పై చదువు చదివించుకోవాలి. అంటే వాళ్ళ అవకాశం ఉన్నంత లోయెస్ట్ కాస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ న్యూట్రిషియస్ ఉన్న ఫుడ్ మాత్రం మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ 99% ఇక్కడ హాస్టల్స్లో ఉండేవాళ్ళు. ఐఎమ్ రైట్? సో మీరు ఎంత లోయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారో మీకు తెలియదు. మీకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారా? ఓన్లీ లంచ్ అండ్ డిన్నరా? ఆడపిల్లల హాస్టల్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ రీసెంట్లీ నా స్నేహితురాలు కొడుకు ఇలా చదువుకోవడం కోసం వస్తుంటే మగపిల్లల హాస్టల్స్ 4-5 నేను విజిట్ చేశాను ఆ అబ్బాయి కోసము. చూసి నేనే చెప్పాను ఇక్కడ ఉండొద్దు అని. ఎందుకంటే అతను ఒక ఎంపీటీసీ మెంబర్, బాగా రిచ్గా జీవించాడు. జస్ట్ చదువుకోవడం కోసం అని ఇంటికి వస్తారు. శ్రీధర్ సార్ దగ్గర ట్రైనింగ్ కోసం అయితే రాలేదు. అలా వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో అయినా ఉండటం కోసం మనం మానసికంగా రెడీ అవుతాం. మీ అందరూ అలా ఉన్నారు. ఎందుకంటే వీటిలాంటి గురువు దగ్గర చేరటం అనేది నిస్సందేహంగా అత్యంత గొప్ప విషయం. వన్ ఆఫ్ అవర్ సైక్లిస్ట్ వంశీ బోమ్ అని సార్ దగ్గరే స్టూడెంట్ గా చేరాడు. సార్ దగ్గర స్టూడెంట్ ఎలా సారే పిలిచారు అతని ఐక్యూ చూసి. అతను వచ్చిన 3 నెలల్లోనే చెప్పొచ్చా సార్? 3 నెలల్లోనే సమయంలో ఎగ్జామ్స్ జరిగినాయి. నేను నావీస్, దాంట్లో అంత నాలెడ్జ్ లేదు నాకు. అతనికి 3 సీనియర్ మేనేజర్ జాబ్స్ వచ్చినాయి. ఆ 3లో సార్ అతను కూర్చొని ఎలా చూస్ చేశారంటే ఏ కేటగిరీ ఆఫ్ జాబ్ లో చేరితే ఆ ఊరు వెళ్ళకుండా ఈ ఊర్లో ఉండే రోజు సైకిల్ తప్పడానికి అవకాశం ఉంటుందనే దాన్ని ఎంచుకొని ల్యాప్టాప్ లో సీనియర్ మేనేజర్ జాయిన్ అయ్యాడు అనమాట. సో ఆ అబ్బాయి మాటల ద్వారా తెలుస్తుంది. అప్పటిదాకా నాకు శ్రీధర్ సారు సక్సెస్ఫుల్ టీచర్ అని, ఈ కాలేజ్కి మంచి నేమని తెలుసు, కానీ ఎంత స్థాయి గొప్ప టీచర్ అతని మాటల ద్వారా మాత్రమే నాకు తెలిసింది. సో ఇలాంటి స్కూల్కి వచ్చినప్పుడు మనం ఎలాంటి వాతావరణంలో అయినా ఉండటం కోసం మానసికంగా సిద్ధపడతాము. మీరు ఉంటున్నారు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు తీసుకుంటున్న ఆహారం వాల్యూ మీ మానసిక శక్తిని, శారీరక శక్తిని స్లోగా హరింపజేసే విధంగా ఉందన్న విషయం మీరు గుర్తించాలి. నేను ఎలా గుర్తించానంటే మా షాప్కి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే హెడేక్, విజువల్ ఎర్రర్. కొంతమంది పిల్లలు ఈ ఎల్ఈడి స్క్రీన్ చూడటం వల్ల మాకు గ్లేర్ వస్తుంది, అచ్చబక్కలు అయితే మరి ఆ గ్లేర్ పోవాలంటే యాంటీ గ్లేర్ లెన్సెస్ ఇవ్వండి అని వచ్చే వాళ్ళ సంఖ్య చాలా మంది ఉన్నారు. 100 మంది అలా వస్తే సైట్ ప్రాబ్లంతో చివర లేదా మధ్యలో కూర్చున్న వాళ్ళకి విజన్ బ్లడ్ అయ్యేది హార్డ్లీ
ఒక 5%. వాళ్ళకి ఎలాగో స్పెక్ట్స్ ఇవ్వాలి, ఇక్కడ కొంతమంది స్పెక్ట్స్ కూడా వాడుతున్నారు, తీస్తే వాళ్ళకి మసగ్గా కనిపిస్తుంది. కానీ సైట్ అంటే విజువల్ ఎర్రర్ లేకుండా ఉన్న వాళ్ళకి మసగ్గా కనిపించడానికి కారణం వాళ్ళు స్లోగా వీక్ అయిపోవడమే కారణం. వీక్ ఎందుకు అవుతామంటే, ఇప్పుడు ఈ నక్కలోటే తీసుకుందాము, డే టైం మనము 1 గంట సేపు నడుద్దాం ఎండలో, అదే డిస్టెన్స్ రాత్రిపూట నడుద్దాము. చీకట్లో నడిచినప్పుడు మనం కొంచెం కూడా స్ట్రెయిన్ అవ్వము, డే టైం నడిచినప్పుడు బాగా స్ట్రెయిన్ అయిపోతాం. కారణం వేడి కాదు, లైట్. ఆ లైట్ చూసినప్పుడు సహజంగా మనం వీక్ అవుతాం. కానీ వీక్ ఎప్పుడు అవుతామంటే మనం ఫిజికల్గా వీక్గా ఉన్నప్పుడు. మీరు ఎంత కష్టపడి మీ అమ్మ నాన్నల్ని వదిలి ఇంత దూరం వచ్చి కూర్చొని ఇలా వీక్ అయిపోయి డల్లాపోవటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మీ టైం చాలా ప్రెషియస్ టైం, చాలా వాల్యుబుల్ టైం. ఈ ఉన్న 2-3 నెలల్లోనో సంవత్సరంలోనో మీరు ఆ కాంపిటీషన్స్లో ఫైట్ చేసి మీరు సక్సెస్ సాధించి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈ తక్కువ టైంలో మీరు వీక్ అవడానికి కారణమైన ఆ ఫుడ్ని క్షణంని వదిలేసేసి అమ్మ నాన్నలు ఇక్కడికి వచ్చి ఉంటామో, లేకపోతే ఆ హాస్టల్ వల్ల నేను 10,000 ఇస్తాను నాకు మంచి ఫుడ్ చేసి ఉంటే వాళ్ళకి సాధ్యపడదు, అందరూ కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ప్రాబ్లం. సో మనం ప్రాబ్లం చెప్పడం సొల్యూషన్ కూడా వెంటనే చెప్పాలి. వీళ్ళు ఎంతమంది ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది? సో అలవాటు ఉంది హార్డ్లీ 2%. ఎంతమంది డైలీ చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఇందాక చేయతున్న వాళ్ళే అవుతారు ఇప్పుడు. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయడం అంటే జిమ్కి వెళ్ళి చేయడం అనేది ఒక మనసులో పూర్తిగా పడిపోయిన ఒక అంశం, లేదా పొద్దున్నే షూస్ వేసుకుని జాగింగ్ చేయడం అనేది ఇంకొక అంశం. ఈ 2 మాత్రమే కాదండి, మీకున్న పరిధిలో మీరు జీవిస్తున్న ఇప్పుడు ఈ జీవన విధానంలో సడన్లీ పొద్దున్నే ఆడపిల్లలు బయటకు వెళ్ళటం కష్టం, మగ పిల్లలకి టైం ఉండదు. సో నేను సూచించే మార్గం, ఎలాంటి ఆహారం తీసుకున్నా మీకు దీనికి ముందు చిన్న కామ పడదాం. ఇక్కడ ఒక్కసారి ఊహించుకోండి, మనం రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. ఇడ్లీ తింటాము, అట్టు తింటాము, అన్నం తింటాము, చపాతీ తింటాము, రకరకాల కూరలు తింటాము. తినేటప్పుడు నాకు అవి కనిపించేది, తిన్న తర్వాత పొట్టలో ఒక పేస్ట్ లాగా అయిపోతుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ పేస్ట్ మనం లోపలికి పంపించినా దాంట్లో ఉన్న వాల్యూస్ని శరీరం గ్రహించే స్థితి మన శరీరానికి ఉందన్నమాట. కాకపోతే మనము ఆహారం యొక్క అవసరం బాడీకి కలిగించకపోతే దాంట్లో ఉన్న క్వాలిటీస్ మన ఎంత హైయెస్ట్ క్వాలిటీ తిన్నట్టుగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది తప్ప మన శరీరం గ్రహించదు. గ్రహించాలి అంటే శరీరానికి ఆహారం అవసరం పెంచాలి. టైం ప్రకారం ఆకలి వేయటం వేరు, ఇంటెన్షనల్లీ మనకు ఆకలి పెరగటం వేరు. ఎప్పుడన్నా మనం ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు, ఏదైనా నడవటమో లేదా ఇంట్లో మొక్కలు పని చేసినప్పుడు, ఇంకేదైనా అమ్మ సర్దమన్నప్పుడు, సామాన్లు సర్దినప్పుడు మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. బహుశా చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఇళ్లలో పనిచేసే వాళ్ళకి, లేదా చిన్న చిన్న ఊళ్ళల్లో పెద్ద విశాలమైన వాకిలు ఉన్న వాళ్ళు ఊడుస్తున్నప్పుడు, కళ్ళాపు చల్లుతున్నప్పుడు, ఇలాంటి రకరకాల శారీరక యాక్టివిటీస్ చేసినప్పుడు తెలుస్తుంటుంది. పూర్వం మన లైఫ్ స్టైల్ పొద్దునే లేచి నీళ్లు తోడేవాళ్ళము, ఆ నీళ్లు మోసుకెళ్ళి ఆ తొట్టులో పోసేవాళ్ళం. తొట్టి గాబు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మా పిల్లలకి అయితే తెలియదు. ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు వెళ్ళడం, పంపు తిప్పితే నీళ్ళు రావడం, ఇద్దరు లేవగానే బెడ్రూమ్లోనే బాత్రూమ్స్, పంపు తిప్పితే నీళ్లు, బయటకు వస్తే పళ్ళు. లైఫ్ స్టైల్ అంతా బాగా శారీరక శ్రమ 0 లెవెల్లో ఉండే కైండ్ ఆఫ్ దీంట్లో ఉందన్నమాట. సో ఇలాంటి స్థితిలో మాలాంటి వాళ్ళని కానీ అందరం కానీ సమాజంలో కోరి ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ అనే పేరుతో ఉన్న వర్కౌట్స్ చేస్తేనే శరీరానికి శ్రమ జరుగుతుంది. శరీరానికి శ్రమ జరిగితే ఏమవుతుందో ఒక్కసారి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ని కాదు, చిన్నప్పుడు నా 6th క్లాస్లో ఎన్ఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది నాకు, దాంట్లో చెప్పింది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మన శ్వాస పీలుస్తున్నప్పుడు మనకు జరిగే ప్రక్రియ ఏంటంటే అందరికి తెలిసిందే, అడగాలి నేను మిమ్మల్ని, టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. శ్వాస తీసుకున్నప్పుడు మన లంగ్స్లోకి శ్వాస వెళ్ళి గుండె కొట్టుకునేలా చేస్తుంది. ఓకే, గుండె కొట్టుకున్నప్పుడు బ్లడ్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయిన బ్లడ్ ఎక్కడికి ప్రసరిస్తుంది? శరీరం అంతా మన వెయిన్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దానికి కారణం ఏంటంటే మన శరీరం కొన్ని కోట్ల సెల్స్ కలయిక. ప్రతి సెల్లో న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. న్యూట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ తిరగటం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన శరీరం టెంపరేచర్ మెయింటైన్ అవడానికి కారణం అదే. శ్వాస స్థాయి పెరిగినప్పుడు మోర్ ఆక్సిజన్ వెళ్తుంది, మోర్ విద్యుత్ ఉత్పత్తి బయటకు వస్తుంది. ఆ టైంలోనే మనకి మోర్ హీట్ వచ్చినప్పుడు శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆర్గాన్స్ కూల్ చేయడం కోసం చెమట బయటకు వచ్చి రేడియేటర్ లా పనిచేస్తుంది, బాడీని కూల్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక అప్రోచ్ అన్నమాట, బాడీ అప్రోచ్. దీనివల్లే మనం అందరం జీవించి ఉంటాం. అంటే ప్రాణం పోవడం అంటే ఏం లేదు, సెల్స్ పనిచేయడం ఆగిపోతే ప్రాణం పోతుంది. సెల్స్ పనిచేయడం ఎప్పుడు ఆగిపోతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాస లేనప్పుడు. ఇక్కడ ఇంకొకటి, నేను ఒక ఆప్టోమెట్రిస్ట్, ఇది నా సబ్జెక్ట్ చెప్పగలను. మన కార్నియాలో వెయిన్స్ ఉండవు. కార్నియా ఇండివిజువల్గా ఆక్సిజన్ తీసుకుంటుంది. శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ నాసిల్ ద్వారా తీసుకొని లంగ్స్ ద్వారా వెళ్ళి
గుండె పంపింగ్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళి బ్లడ్లోని హిమోగ్లోబిన్ వల్ల ప్రతి సెల్కి ఆక్సిజన్ అందుతున్న ఒక ప్రాసెస్ అయితే మన కార్నియాలో ఉండే సెల్స్ బతకడం కోసం ఇండివిజువల్గా ఆక్సిజన్ తీసుకుంటుంటుంది. అందుకే కాంటాక్ట్ లెన్స్ పెట్టిన వాళ్ళు లిమిటెడ్ టైం పెట్టుకోవాలి. ఎక్కడ ఒక 1 or 2% కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఆక్సిజన్ స్థాయి మన శరీరంలో తగ్గినప్పుడు అంటే రొప్పడం లేనప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాధారణంగా అంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు కూర్చున్నారు, రూమ్కి వెళ్ళి కూర్చొని చదువుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఈ స్టడీ సెంటర్స్ చాలా పెడుతున్నారు. ఆ స్టడీ సెంటర్స్ ఏసీ ఉంటుంది, అసలు వేడే ఉండదు. అక్కడ కూర్చుంటారు పొద్దు నుంచి రాత్రి దాకా. టైం దొరికినప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారు. సో శరీరం కదలికలు లేకపోవడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాస స్థాయిలు బాగా తగ్గిపోయి శరీరంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడు మనకు ఆకలి కూడా తగ్గిపోతుంది. ఈ ఆకలి తగ్గిపోయిన టైంలో మీరు తీసుకునే ఆహారం ఈ లో క్వాలిటీ ఆహారంలో ఉన్న ఇంకా తక్కువ న్యూట్రిషన్స్ మీ బాడీని వీక్ అయ్యేలా చేసి ఈ వీక్ అయినప్పుడు మనకు వచ్చే శరీరంలో ఏ ఫంక్షన్ తేడా వచ్చినా మనకి ఇండికేషన్ హెడేక్ ద్వారా బయటకు వస్తుంది. ముందు ఎవరికైనా సరే హెడేక్ వచ్చిందంటే అది ప్రాబ్లం కాదు, ఒక ఇండికేషన్. మనకున్న జీవ వ్యవస్థలు పనిస్థాయిలో ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు మనకి ఫస్ట్ మనకి సెన్స్ ద్వారా తెలిసేది హెడేక్. హెడేక్ రాగానే అందరూ వచ్చేది కళ్ళజోడు. బిజినెస్ పరంగా నేను నాన్ కమర్షియల్ కాబట్టి నేను ఎవరికి వెంటనే కళ్ళజోడు ఇవ్వను. మొత్తం విషయం అంతా కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత కళ్ళజోడుతో పని లేదు అన్న వాళ్ళ 95% అవసరం ఉండదు. వాళ్ళకి వివరించి లైఫ్ స్టైల్ సరి చేయటం చెప్పడం నా నైజం. బికాస్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. సో నేను మీకు ఇప్పుడు చెప్తున్నది సడన్లీ మీ ఆహారపు అలవాట్లను కానీ మీ ఆహార విధానాన్ని కానీ పూర్తిగా మార్చలేము. నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే ఫిజికల్ స్ట్రెయిన్ మీరు పెంచండి. ఫిజికల్ స్ట్రెయిన్ పెంచడం కోసం ఆడపిల్లలకి నేను సూచించేది స్కిప్పింగ్ రోప్స్ తెచ్చుకోవచ్చు, లేదా స్టాటిక్ జాగింగ్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు, సిటప్స్ చేయొచ్చు, స్క్వాట్స్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా చేయడానికి మీకు ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు. మీ బెడ్ ముందున్న బెడ్ అంత ప్లేస్ చాలంటే మీ డబల్ మీదకి వెళ్ళిపోవచ్చు. స్కిప్పింగ్ రోప్స్ కావాలంటే సార్ వాళ్ళ ద్వారా కూడా మనం సప్లై చేయించవచ్చు. సార్ ఓకే అంటే మగపిల్లలు అయితే బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక అరగంట కేటాయించుకొని మీ ముందున్న రోడ్లో జాగింగ్ చేయండి. మళ్ళీ లోపల దాకానే పుషప్స్, పుల్అప్స్, సిటప్స్ ఏది వీలుంటే అది చేయండి. మనం మజిల్ని స్ట్రెంగ్తన్ అయ్యే వర్కౌట్ చేసినప్పుడు ఇందాక నేను అక్కడ ఆకలి పెంచాలి శరీరానికని అలా ఆకలి పెంచి ఉన్నప్పుడు మీరు ఎంత తక్కువ క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఉన్న అవకాశం ఉన్న న్యూట్రిషన్స్ మొత్తం శరీరం గ్రహించేలా మనం చేయడం ద్వారా మీరు కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు. యాక్టివ్గా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సార్ వాళ్ళు చెప్పేది క్లియర్గా ఎక్కుతుంది. ఎక్కింది అక్కడ రిజర్వ్ ఉంటుంది అనమాట. ఈ వీక్నెస్ వల్ల డ్రైన్ అయిపోదు. మీకు అవసరం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. పెర్ఫార్మెన్స్ అంటే మీకు చెప్పాలి. ఇప్పుడు మన క్రికెటర్స్ కానీ ఫుట్బాలర్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గేమ్ స్కిల్ ఉంటేనే మాత్రమే సెలెక్ట్ అవ్వరండి. గుర్తుపెట్టుకోవాల్సిన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 30 years రంగానే అందరూ రిటైర్ అయిపోతారు. 30 years ముసలాళ్ళు అయిపోయినట్టే లెక్క. సో స్ట్రెంగ్త్ అంతా అక్వైర్ చేయగలిగేది ఈ యంగ్ ఏజ్లోనే. ఆ టెస్ట్లు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. మనం గాలి పీల్చి వదులుతున్నప్పుడు మన సెల్లో గంటకి ఎన్ని లీటర్ల ఆఫ్ ఆక్సిజన్ స్టోర్ అయి ఉంటుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకునే ఫిట్నెస్ లెవెల్స్ ఉంటాయి. నేను శ్రీధర్ గారు 50 క్రాస్ అయ్యాము. మా ఏజ్ 50 దాటినా కూడా బయోలాజికల్ ఏజ్, మా ఫిట్నెస్ ఏజ్ 34-35 లోనే ఉంటుంది. మా దగ్గర ఉండే గార్డెన్ వాచెస్ మా ఉచ్ఛ్వాస నిశ్వాసను రీడ్ చేసి ఒక అనాలిసిస్ ఇస్తుంది అనమాట. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా స్పోర్ట్స్లో ఎవరైనా సరే ఆ ఫిట్నెస్ ఉంటుంది. సో అక్వైర్ చేసుకునే ఈ 30 లోపు ఏజ్ 16 to 25, 26 వరకు మీరు అక్వైర్ చేసుకునే ఈ ఫిట్నెస్ మీ బాడీలో ఆ వాల్యూస్ని పెంచి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకుని మీ పెర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. ఇందాక నేను చెప్పిన డైరెక్ట్ దగ్గరికి వెళ్దాం. అదృష్టం కొద్దీ మీకు జాబ్ వస్తే మీరు దురదృష్టం ఎందుకన్నానంటే ఇందాక నేను చెప్పిన ఈ భువన్ వంశీ కూడా సార్ వాళ్ళు అత్యధికంగా ప్లాన్ చేసి విజయవాడ ఉండే విధంగా ప్లాన్ చేసిన అతను ఒక్కరోజు కూడా తర్వాత సైక్లింగ్ రాలేదు. సార్ మీకు గుర్తుండే ఉంటుంది. రాకపోవడానికి రీజను అతనికి మీకు ఇది కొంచెం చేదు వార్తే, కానీ చేదు వార్త ఎందుకు కారణం కూడా నేను మళ్ళీ చెప్తాను. బ్యాంక్లో జాబ్ రావడం వల్ల మాత్రమే అతను మిగతా లైఫ్ అంతా కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు అంటే అతని ఫేస్ మాత్రం బాగానే ఉంటుంది, కానీ చాలా మంది పిల్లలందరూ పొద్దునంతా సాయంత్రం వర్క్ చేసి డీలా పడిపోయి నీరసంగా ఇంటికి వస్తారు. హైయర్ లెవెల్ జాబ్స్ వచ్చిన వాళ్ళకి ఇంట్లో రాత్రిపూట కూడా వర్క్ చేస్తూ కూర్చుంటారు. సారీ సార్ నేను ఇలా చెప్పొచ్చు లేదు, వాళ్ళు కూడా ఇంకా వీక్ అయిపోయి ఇలా కూర్చుంటారు. కానీ స్ట్రెయిన్ కానీ అతి తక్కువ 1 or 2% ఎవరంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఎందుకు వీక్ అవుతున్నారంటే ఆ వర్క్ అంత చేయడం వల్ల కాదు. మేము కూడా అంతే వర్క్ చేస్తాం, పొద్దున వస్తే రాత్రి దాకా జాబ్ చేస్తాం, వర్క్ చేస్తాం. సార్ వాళ్ళు కూడా ఈయనైతే మరి 5 వరకే వస్తారు.
5:30 5:30కే సార్ 5ంటికి వస్తారా? రాత్రి 10ంటికి కూడా ఆఫీస్లో ఉంటారు. స్ట్రెయిన్ కావడం కారణం ఫిట్నెస్ అన్నమాట. ఆ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు రేపు మీరు అదృష్టం కొద్ది జాబ్లో పెద్ద దురదృష్టవంతులు కాకుండా ఉండాలి అంటే మీరు ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకోవాల్సింది, అక్వైర్ చేయాల్సింది నాలెడ్జ్ అండ్ ఫిట్నెస్. ఫిట్నెస్ ఉంటే మీరు లో క్వాలిటీ ఆహారం తీసుకున్నా సరే మీరు ఈజీగా మనగలుగుతారు. అదృష్టం కొద్దీ జాబ్ వచ్చినా దురదృష్టవంతులు కావాలి. దురదృష్టం కొద్దీ జాబ్ రాలేదు. 100 జాబ్లు అంటే మనం 1000 మంది పోటీ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొక్యూర్ చేసుకున్న నాలెడ్జ్ మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కోల్పోకుండా ఉన్న ఫిట్నెస్ వల్ల ఏ జాబ్లో అయినా ఏ వర్క్ అయినా ఇట్లా సెట్ అయిపోతుంది. దీని అంతటి కారణం ఫిట్నెస్, మన మనసులో ఉండే యాక్టివ్నెస్. మీ ఏజ్ వల్ల మీరు చురుగ్గా ఉంటాం వేరు, మీరు ఎక్వైర్ చేసుకోలేని కోల్పోతున్న ఫిట్నెస్ కోల్పోవటం వల్ల మీరు యాక్టివ్గా ఉండలేకపోవటం లేదు. ఈ రెండు వేరే వేరే విషయాలు. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్లో మీ అందరి నుంచి మళ్ళీ మనందరం రీప్రొడక్టివ్ సిస్టమ్ కాబట్టి మన నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ వీక్గా పూర్గా హెల్త్ ప్రాబ్లమ్స్తో పుట్టకుండా ఉండాలి అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మన బాధ్యత కూడా స్ట్రాంగ్గా ఉంటే మన బాధ్యత. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ వీక్ అయిపోతుంది, దేశమే వీక్ అయిపోతుంది. అలా కాకుండా అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఇప్పుడు మనం ఎంజాయ్ చేయగలము. ఇప్పుడు ఎంజాయ్ చేయడమే మాత్రమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా క్వాలిటీ జనరేషన్ ఇవ్వగలము. మీకు విషయం తెలుసా, ప్రపంచంలో అత్యంత రిచ్ పర్సన్స్ని సహజంగా ఎవరు కొలుస్తారని దేంతో కొలుస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బుతో కొలుస్తారు యూజువల్గా, అంతే కదా. మంచి కారు, మంచి ఇల్లు, మంచి బంగ్లా, మంచి ఫెసిలిటీస్తో ఉన్న వాళ్ళని మనం రిచ్గా భావిస్తుంటాం. కానీ నా అబ్జర్వేషన్ చెప్తాను, రిచ్ అనేది డబ్బులు ఉంటే కాదు, డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల వసతులు పెరుగుతాయి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కొందరు నడుచుకుంటూ వెళ్తారు, కొందరేమో బైక్స్ మీద వెళ్తారు, కొందరు కార్లో వెళ్ళచ్చు. ఈ వసతులు మారుతాయి తప్ప తీసుకున్న ఆహారం స్థాయిలో కానీ తీసుకున్న ఆహారం అరిగే స్థాయిలో కానీ, నిద్ర పట్టే విషయంలో కానీ, హెల్త్ ప్రాబ్లమ్ వస్తే రెసిస్ట్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా రిచ్నెస్ వీళ్ళ దరిదాపులు కూడా చేరదు. రిచ్నెస్ ఫిట్నెస్ మాత్రమే రిచ్నెస్ నా ఉద్దేశంలో. రిచ్ పీపుల్ ఎవరు అంటే ఫిట్గా ఉన్న వాళ్ళు. ఐఎమ్ సో రిచ్, ఫినాన్షియల్గా నేను సార్ కంటే చాలా తక్కువ ఉండొచ్చు, బట్ సార్ ఈక్వల్ రిచ్ నేను ఫిట్నెస్లో. ఎస్, ఫిట్నెస్లో. ఈ ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రం రిచ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి. మీ అందరూ రిచెస్ట్గా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఉంటాం. మన అవసరం కోసం మాత్రమే కాదు, మన బాధ్యత కూడా సమాజానికని మీ అందరూ గుర్తు చేయడం కోసం స్టేజ్ మీద. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎక్సైజ్ ఎప్పటి నుంచి మొదలెడతారు? ఎప్పటి నుంచి మొదలెడతారు? ఈసారి ఎవరన్నా నక్కలొడ్లు మా షాప్కి వచ్చి రావడం కనెక్ట్, నేను ఎవరిని పిలవట్లేదు. తటస్థపడితే వాళ్ళు మాకు లెటర్స్ అన్ని బ్లర్గా కనిపిస్తున్నాయని, లేకపోతే హెడేక్ వస్తుందని అనే కంప్లైంట్స్ రాకూడదు. కేవలం లైఫ్ స్టైల్ వల్ల వచ్చి ఆ డిజార్డర్స్ ఎవరికి రాకూడదని మీకు ఇక్కడికి వచ్చి గుర్తు చేయడం కోసం మాత్రం ఇక్కడికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, మీరు అవకాశం ఇచ్చినందుకు. శ్రీధర్ గారికి, ఇక్కడ వారి స్టాఫ్కి, ఇప్పుడే నా స్నేహితులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గన్నవరం వెటర్నరీ కాలేజ్ వారు కూడా వచ్చారు, అశోక్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బయాలజికల్ సో ఆ ఫిజికల్ ఏజ్ వరకు మా అందరికీ తెలుస్తుంది, బయాలజికల్ ఏజ్ తెలుస్తుంది, ఫిజికల్ ఏజ్ అయ్యాక మెడికల్ ఇంకా రాములు చెప్పారు వాచ్ పెట్టుకుంటామని చెప్పి, అంటే వాచ్ యాక్టివిటీ రెగ్యులర్ అనేది దాని మేము రెగ్యులర్ సైక్లింగ్ చేసేటాం. దాంతో రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాను. నా ఏజ్ అందరికీ తెలుసు 54, బట్ నా ఫిజికల్ ఏజ్ 38 years. అంటే 38 సంవత్సరాల వయసు ఉండాల్సినటువంటి స్ట్రెంగ్త్ మా దగ్గర ఉంది. ఆయన ఇంట్లో అదే తక్కువ 1 year, రెండిట్లో 1 year. ఏజ్లో 1 year తక్కువ, ఫిజికల్ ఏజ్ 1 year తక్కువ, ఫిజికల్ ఏజ్ కూడా 1 year తక్కువ. అంటే యాక్చువల్గా మన అందరూ కారణం వెతుక్కుంటా ఉంటాం, టైం దొరకట్లేదని అనిపిస్తుంది. టైం దొరకట్లేదని మాట్లాడతాము. టైం చేసుకోవచ్చు, వీలు చేసుకోవచ్చు. అందరూ ఏమంటారంటే ఓన్లీ 24 hours. Everybody thinks like this. God has given just 24 hours. Not that, 24 long hours. Right? So, అంటే చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే అర్థమైంది ఏంటంటే దాన్ని అంటే ఫుడ్ ఏం తినాలని కూడా సజెస్ట్ చేస్తారు అనుకుంటారు.
బట్ అది ప్రతి మనిషి మనలో మనం తెలుసుకోవాలి. అంటే కొన్ని మన కొత్త కొడుకులకి వాడు నేను రోడ్డు పెట్టుకోవాలి వాడిని డాక్టర్ సార్ నేను అంటే మొబైల్ వచ్చింది సార్ అంటే ఆయన ఏం చెప్పారంటే మొత్తం టోటల్ డైట్ అడుగుతారు ఆయన. ఇది నాకు ఇంకేం తిన్నాను దాంట్లో ఎక్స్ట్రా డెవలప్ ఏంటంటే నేను మొత్తం 2 సీజన్లో రోజు మినిమం 2 తింటాను. 2 తింటాను. మాట ఎవరన్నా వస్తే నా రెండో నేను పెట్టుకోవాలి 2 తెప్పించుకోవడానికి దాంట్లో నుంచి వాడాలి అవన్నీ ఏమన్నారంటే మీకు తింటాం మానేసేయాలి. అదే సార్ చిన్నప్పటి నుంచి తింటాను మానేకి ఏంటంటే జీవితానికి సరిపడా తినేసేప్పుడు ప్రతి మనిషికి దేవుడు జీవితం మొక్కలు రాసి పెట్టారు. అంటే ఒకటి మనకి అబ్జర్వ్ చేయము. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనిషికి మారిపోతుంది. ఏం దగ్గర నుంచి వచ్చిందో చర్చించుకుని కరెక్షన్ చేసుకోవాలి. అది ఒక డాక్టర్ సజెస్ట్ చేసేది కాదు, ఒక న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేసేది కాదు. సార్ దీనికి సంబంధించి ఒక్క మాట సార్, నేను న్యూట్రిషనిస్ట్ కాదు కానీ నా అబ్జర్వేషన్ పరిధి ఎక్కువ. నేను అబ్జర్వ్ చేసింది రకరకాల విషయాల్లో రకరకాల వ్యక్తులకి తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి ప్రధానమైన ఆహారము మన చిన్నప్పుడు మన అమ్మా నాన్న తీసుకున్న ఆహారము లేదా మన చిన్నప్పుడు మనకి పెట్టిన ఆహారం మాత్రమే మనకు అత్యంత శక్తిదాయకమైనది. మనది సమశీతోష్ణ మండలం, మీకు తెలుసు కదా, భూమధ్య రేఖకి దగ్గరగా ట్రాపికల్ ఏరియాస్లో మన కంట్రీ ఉంది. మన సమశీతోష్ణ మండలంలో పండే ఆహారం మాత్రం తీసుకుంటేనే మన శరీరం శక్తివంతంగా ఉంటుంది. లైక్ చాలా మంది ఫిట్నెస్ అనగా మంచి క్వాలిటీ ఆహారం అనగానే డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఒక 2 కేజీలు డ్రై ఫ్రూట్స్ పట్టుకొస్తారు. మనం కొనుక్కొచ్చే డ్రై ఫ్రూట్స్ లో మేజర్ పార్ట్ అతి శీతల ప్రదేశాల్లో అమెరికా, కెనడా లాంటి కంట్రీస్ లో పండేది, ఖర్జూరా లాంటి అతి ఉష్ణ ప్రదేశాల్లో పండేది. మన సమశీతోష్ణ మండలం, ఉష్ణము శీతలము వర్షాకాలం సమంగా ఉండే ప్రదేశంలో మన శరీరానికి ఏ ఆహారం అవసరం ప్రకృతే మనకి ఇస్తుంది. కొన్ని ఏరియాల్లో యాపిల్స్ పండుతాయి, కొన్ని ఏరియాల్లో జామకాయలు పండుతాయి. సో యాపిల్ బెస్టా జామకాయ బెస్టా అంటే జామకాయ పండే ప్రదేశంలో ఉన్న జామకాయ తినాలి. నేను మళ్ళీ చెప్తాను, నేను న్యూట్రిషనిస్ట్ కాదు, నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. సో ఫుడ్ మన చిన్నప్పుడు మన వంటింట్లో ఉన్నది అసలైన ఫుడ్, మన వంటింట్లో ఉన్నది మెడికల్ షాప్, ఇక్కడ ఉన్నది కెమికల్ షాప్స్, ఫ్యాక్టరీలో తయారు చేసిన కెమికల్ షాప్స్ వేరు, మన వంటింట్లో ఉండే మెడికల్ షాప్ వేరు. మన మెడికల్ ఫ్యాక్టరీస్ మన పొలాలు. సో ఆహారం మాత్రం మన శరీరంలో సారీ సార్ టైం తీసు మనకి ఎముక విరుగుతుంది ఎవరికైనా యాక్సిడెంటల్గా, విరిగిన ఎముక అతికించడం కోసం ఒక డాక్టర్ ఏం చేస్తారు, సర్జరీ చేసి 2 స్క్రూస్ బిగిస్తారు, కుట్లు వేస్తారు. సారీ ఓన్లీ 1 మినిట్ నాది. మనకి ఇచ్చే టాబ్లెట్స్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఈ 2 వేసుకోవడం వచ్చే కడుపులో మంట తగ్గడం కోసం బి కాంప్లెక్స్ ఇస్తారు. కానీ ఎముక అతుక్కోవడం కోసం ఏ టాబ్లెట్స్ ఉండవు. ఉన్నైనా ఇచ్చినా అది పూర్తి స్థాయిలో పనిచేయదు. ఆ టైంలో ఏం చెప్తారంటే మీరు మంచి ఆహారం తీసుకోండి అని చెప్తారు. మంచి ఆహారం ఏంటంటే సహజంగా నాన్ వెజిటేరియన్స్ అందరూ కైమా అంటారు, చికెన్ అంటారు, మాలాంటి వెజిటేరియన్స్ అందరూ రకరకాల పప్పు దినుసులు అని చెప్తూ ఉంటారు. వీటిల్లో నుంచి వచ్చే శక్తిని శరీరం గ్రహించి మెడిసినల్ వాల్యూస్ ఔషధ గుణాలు పెంచుకొని అది అతుక్కునేలా చేస్తుంది. ఆహారం మాత్రమే ఆ ఎముకను అతుక్కునేలా చేస్తుంది. ఇప్పుడు గుర్తించాలి మనం. సో మన ఇంట్లో ఉన్న వంటిల్లో ఉన్న ఆహారాలని ఔషధాలు అనమాట. ఇవన్నీ కెమికల్స్, అవి మెడికల్ షాప్స్. మీరు తీసుకునే మీ ఇంట్లో ఉన్న ఆహారం మాత్రమే మన స్టేపుల్ ఫుడ్. ఆ ఫుడ్డే అన్ని రకాల న్యూట్రిషనస్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఫుడ్ గురించి ఇంత మార్పు మాత్రమే నేను మాట్లాడగలను. మనం తినే ఫుడ్ ఎక్కడైనా తినేటప్పుడు మన ఆహారం తిన్నారా, మా అమ్మ తిన్నారా, మా తాతగారు తిన్నారా, అది ఒకసారి ఆలోచించుకొని వాళ్ళు తింటే అది కరెక్ట్ ఫుడ్ కదా. నాన్న చికెన్ పొమ్మనే తిన్నారా, మీరే సజెస్ట్ చేయలేదు. మీ గురించి మీరు తెలుసుకొని మీరే జాగ్రత్త తీసుకోవాలి. మన ఏరియాలో తినాలి, డబ్బులు తగ్గదని యూఎస్ చేసినామంటే పరిస్థితులు బట్టి డబ్బులు యూఎస్ నిజంగా కూడా యూఎస్ చెప్పి ఎంత కూర్చుంటారో జస్ట్ 3 సంవత్సరాలు కూర్చున్నారు. అంటే జస్ట్ 3 years బ్యాక్ కనీసం సంవత్సరంలో ఉంటుంది.
సంవత్సరం దగ్గర అయిపోతుంది కోసం టెంకాయ చెట్టు నుంచి కోసుకొచ్చి నీటిలో అప్పట్లో కూడా ఉంటారు అది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దిస్ థ్యాంక్ యూ నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock we reach Tiru. ప్రొఫైల్ స్ట్రావాలో చూస్తే కనబడుతుంది స్ట్రావాని వెబ్సైట్ స్ట్రావా దాంట్లో శ్రీధర్గోమరెడ్డి పెట్టినా లేకపోతే రామరామరెడ్డి పెట్టినా మైకేల్ ప్రొఫైల్స్ వస్తాయి ఏదైనా చెక్ చేసి చేసుకోవచ్చు